అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల హడావిడి అనేది ప్రతి మున్సిపాలిటీలోనూ, ప్రతి కార్పొరేషన్లోనూ, ప్రతి పంచాయతీలోనూ, ప్రతి మండల పరిషత్తులోనూ ఈ హడావిడి అనేది చాలా బాగా నడుస్తుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ అండ్ కార్పొరేషన్, పంచాయతీలు మెంబర్స్. సో ఇవన్నీ కూడా ఒక్కసారిగా ప్రభుత్వం గజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇరు పార్టీల మధ్య సంభాషణలు, అప్పుడే ఎలక్షన్ హడావిడి వచ్చేసింది. ఎందుకంటే అక్టోబర్లోనే ఎన్నికలు కదా. సో మరి ఇప్పుడు ఎన్నికలకు ఎలాంటి పరిస్థితి నడుస్తుంది ఏంటి అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. కొన్ని చోట్ల గట్టిగా పోటాపోటీ ఉన్న చోట్లయితే ఈ పాటికే రచ్చరచ్చ చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇక ఒంగోలు లాంటి, అదేవిధంగా కృష్ణా జిల్లా లాంటి ప్రాంతాల్లో అయితే ఎలక్షన్ హడావిడి ఆటోమేటిక్గా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. సో ఉత్తరాంధ్రలో కొంచెం స్లోగా ఉండొచ్చు, కానీ నెల్లూరు, తిరుపతి, కడపలో కూడా ఈ ఎలక్షన్ హడావిడి ఇప్పటికే పార్టీలు మారే ఆలోచనలా, లేకపోతే స్థిరంగా నిలబట్టమా, లేకపోతే వ్యతిరేకతని ఎలా తగ్గించుకోవాలి అనే కాన్సెప్ట్లో అప్పుడే నాయకులు బయలుదేరిపోయారు. సో అందులో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అద్దంకి మున్సిపాలిటీని మనం ఒకసారి గమనిస్తే, ఇక్కడ గతంలో ఒకసారి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మున్సిపాలిటీ చైర్మన్ గారు జరగడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా చూస్తే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా జరిగింది. ఇప్పుడు గతంలో ఒకసారి వాళ్ళకి, ఒకసారి వీళ్ళకి కంటిన్యూ అవుతూ వచ్చింది. అయితే ఇప్పుడు రిజర్వేషన్ ప్రక్రియలు కూడా అద్దంకి మున్సిపాలిటీ చూస్తే 2012-13 సమయాల్లో ఉన్నటువంటి ఏదైతే ఆ మున్సిపల్ ఎన్నికలు జరిగినాయో అప్పుడు ఎస్సీకి రావడం జరిగింది, ఎస్సీ మహిళకి. దానికి ముందు కూడా 17లో జరిగినప్పుడు ఎన్నికలకు కానీ 16లో జరిగినప్పుడు కూడా అప్పుడు కూడా ఎస్సీ మహిళకే రావడం జరిగింది. సో ఇటు వెంటనే 2 సార్లు ఎస్సీలకి రావటం అనేది ఒక అదృష్టంగా భావించవచ్చు. అయితే నిజానికి అప్పుడు పెద్దగా చదువు విద్యార్హత లేనటువంటి వ్యక్తిని ఎన్నుకోవటం వల్ల అద్దంకి పెద్ద అభివృద్ధి అనేది చెందలేకపోయింది. ఒకవేళ అభివృద్ధి చేయాలని ఉన్నా కూడా ప్రస్తుత రాజకీయ పార్టీల వలన ఎవరు చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి ఎవరు గెలిచినా, విద్యావేత్తలు గెలిచినా అంతే. కాకపోతే కొంచెం విద్యావేత్తలు గెలిస్తే అభివృద్ధి కార్యక్రమాలకి ముందు చూపుతోటి కొంచెం ఏదన్నా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అదే విద్య లేనటువంటి వాళ్ళైతే కొంచెం పై అధికారులు, కమిషనర్ ఉంటారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఉంటారు, ఎంపీ గారు ఉంటారు, వాళ్ళ హవాతోటి నడుస్తూ ఉంటాయి. ఇంకేదన్నా స్థానికంగా లోకల్ నాయకులు ఎవరన్నా వీళ్ళకి సపోర్ట్ చేయటాను, లేకపోతే వీళ్ళని వ్యతిరేకించే నాయకత్వం బలంగా ఉంటే వాళ్ళ హవాలో నడుస్తూ ఉంటుంది. సో ఇది మనకు తెలుసు సహజంగా. కానీ అద్దంకి మున్సిపాలిటీలో ప్రత్యేకత ఏంటంటే, గతంలో 2014లో ఇది నగర పంచాయతీగా, ఆ తర్వాత గ్రేడ్ 1, 2 అలాగ మారుతూ వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి మున్సిపాలిటీ పరిధిలోకి చేరినటువంటి విషయం అయితే మనకి అర్థమవుతా ఉంది. సో ఇప్పుడు రేపు జరగనున్నటువంటి మున్సిపల్ ఎన్నికలు కూడా అద్దంకిలో కొంచెం కీలకమేనని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మునుపెన్నడూ లేని విధంగా ఈసారి ఇక్కడ పొజిషన్ టైట్ అయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయంటే, కార్పొరేషన్ మున్సిపాలిటీ పరిధిలో సీట్లు పెరిగినాయి. ఇప్పుడు కౌన్సిలర్ సీట్లు అనేవి పెరిగినాయి. గతంలో ఉన్నటువంటి వాడికి ఇప్పటికి దగ్గర 10 నుంచి 15 వార్డ్స్ పెరగడం జరిగింది. సో ఇప్పుడు వాటిని కన్క్లూడ్ చేసుకుంటూ, వాటిని జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ చేయాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు అద్దంకిలో ఉంటుంది. అంటే అన్ని చోట్ల జరుగుతూ ఉంది. సో వాటితో మార్చడం, అక్కడ ఆ గ్రూప్స్ని ఎలా మేనేజ్ చూసుకోవడంతో పాటు ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గారు ప్రస్తుతం ఇప్పుడు మంత్రిగా ఉన్నారు కూటమి ప్రభుత్వంలో. సో అద్దంకి మీద పెద్దగా ఆయన దృష్టి సారించట్లేదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు బోల్డ్ అయిన పనులు ఉంటాయి. సో ఆయన చూసుకునేసరికి సరిపోతుంది. కానీ ఎన్నికల హడావిడికి చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో, ప్రకాశం జిల్లాలో మరి ముఖ్యంగా ఎన్నికలు సజావుగా సాగించుకొని క్లియర్ కట్గా బయటకు వచ్చి గెలుపు దిశగా ధైర్యంగా ధీమా వ్యక్తం చేసే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే గొట్టిపాటి రవికుమార్ గారు చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఎలక్షన్ స్ట్రాటజీ అంత కరెక్ట్గా ఉంటుంది. ఇది
ప్రతి ఒక్కళ్ళు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఎందుకంటే ఎన్నికలు చేయాలంటే ఆయన తర్వాతనే అనే పేరు మనం గతంలో కూడా విన్నాం, ఇప్పుడు కూడా వింటున్నాం. ఎందుకంటే ఆయనకు ఒక సిస్టమేటిక్గా ఎన్నికలు చేయటం అలవాటు అయిపోయింది. సో అలాగా మిగతా వాళ్ళు చేయాలని ప్రయత్నం చేసినా సక్సెస్ అవ్వలేరు, చేయలేరు కూడా. సో అది రవికుమార్ గారు గొప్పతనం. సో అందుకే నెక్స్ట్ రేపు జరగనున్నటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రవికుమార్ గారు ముందుగానే ఒక వ్యూహం ప్లాన్ గీశారు. ఖచ్చితంగా టీడీపీ అక్కడ విన్ అవ్వబోతుంది అనే ఒక మాట అయితే అద్దంకి నియోజకవర్గంలో ఈ పార్టీకి వినిపిస్తూ ఉంది. ఎందుకంటే అద్దంకి మున్సిపాలిటీ అనేది కీలకమైందని చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి ఇక్కడ ఓట్ బ్యాంక్ లేదని కాదు, వైసీపీ ఓట్ బ్యాంక్ కూడా, వార్డు కౌన్సిలర్స్ కూడా బలమైనటువంటి నాయకులే ఉన్నారు. కానీ రవికుమార్ గారు ప్రస్తుతానికి మంత్రిగా ఉన్నారు కదా. సో ఇప్పుడు ఆయన హవా నడుస్తూ ఉంది. పైగా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉంది. ఇలాంటి సమయాల్లో వైసీపీ నాయకులు గతంలో పోటీ చేసినటువంటి గెలిచినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే కొత్త నాయకులు కానీ, కొత్త నాయకత్వంతో వచ్చేటువంటి ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రవికుమార్ గారిని ఎదిరించి పోటీ చేసే పరిస్థితి అద్దంకిలో ఉంటుంది అని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ చెప్పాం కదా, ఒక ఎన్నికల స్ట్రాటజీ అనేది గీసేసుకున్నారు. దాని ప్రకారం ఆయన ఎన్నికలు అవలంబిస్తారు. అయితే అద్దంకి నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ తరఫున కొత్తగా చింతలపూడి అశోక్ కుమార్ గారు వచ్చారు. సో ఈయన ప్రతిదీ కూడా పిన్ టు పిన్ రవికుమార్ గారిని విమర్శిస్తూనే ఉన్నారు. ఎక్కడైతే తప్పు జరుగుతుందో ఆ విషయం మీద ఈయన గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇది వైఎస్ఆర్సీపీకి ఒక రకంగా బలమని చెప్పొచ్చు. పైగా ఎన్నికల హడావిడి మొదలైన దగ్గర నుంచి కమ్మ వర్సెస్ కమ్మ అనే పదం అద్దంకిలో చాలా బాగా వినిపిస్తూ ఉంది. అద్దంకిలో ప్రస్తుతం ఉన్నటువంటి మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ గారు, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చింతలపూడి అశోక్ కుమార్ గారు ఇద్దరు కూడా కమ్మ సామాజిక వర్గం. సో అందుకే కొంతమంది రవికుమార్ గారి మీద వ్యతిరేకత ఉన్నటువంటి నాయకులు చింతలపూడి అశోక్ కుమార్ గారికి అనుకూలంగా మాట్లాడే పరిస్థితులు ఇప్పటికే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక ఎన్నికల సమయానికి మార్పులు చేర్పులు ఎలా జరుగుతాయి అనేది మాత్రం కొంచెం ఆలోచించాల్సిన విషయమే. అయితే ఇటీవల కాలంలో కూడా మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయని తెలిసిన తర్వాత కూడా తండోపతండాలుగా వైఎస్ఆర్సీపీలోకి ఓటర్లు బాగా చేరుతున్నటువంటి మాట అయితే వినిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా చింతలపూడి అశోక్ కుమార్ గారు నియోజకవర్గ పర్యటన చేస్తున్నారు. ఒక స్ట్రాటజీ ప్రకారం, ఒక సిస్టమేటిక్గా జాగ్రత్తగా ప్రజల్లోకి వెళ్ళటం, అసలు సమస్య ఏంటి, నియోజకవర్గంలో ఏముంది అని కనుక్కుంటూ ఆయన వెళ్తూ ఉన్నారు. సో దీనివలన రవికుమార్ గారు ఇలాంటి యాక్టివిటీ గతంలో ఎప్పుడు కూడా చేయలేకపోయారు ఆయన. సో ఇప్పుడు ఆ కేటగిరీకి చెందినటువంటి విషయాలన్నీ కూడా అశోక్ కుమార్ గారు చేస్తున్నారు. సో దీనివల్ల కొంత అశోక్ కుమార్ గారు ప్రజల్లోకి తిరగడానికి కానీ, ప్రజల మన్నలను పొందడానికి కానీ, నెక్స్ట్ ఎన్నికల్లో విజయం సాధించడానికి కొన్ని మెట్లు అయితే ఆయన ఎక్కుతున్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. అయితే దీన్ని తడువుగా చేసుకొని మినిస్టర్ గారి పేరుని చెడగొడుతూ, అంటే మనం చూసాం గతంలో ఆయన ఇప్పుడు 4 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. ఆయన మీద ఎటువంటి ఎలిగేషన్స్ లేవు. కానీ ఈసారి మాత్రం 2024లో గెలిచిన తర్వాత మాత్రం ఆయన మీద రకరకాల రూమర్లు, అంటే ఆయన మీద రావటం కాదు, ఆయన అనుచరులను చెప్పుకుంటూ కొంత ఆయన పేరుని బ్యాట్ చేస్తున్నటువంటి పరిస్థితులు అద్దంకి నియోజకవర్గంలో కనిపిస్తూ ఉంది. సో దీనివల్ల వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. సో ఇప్పటికైనా కూడా రవికుమార్ గారు అలాంటి వారిని గట్టిగా మందలించాలి, గట్టిగా చర్య తీసుకోవాలి. లేకపోతే నెక్స్ట్ పార్టీకి ప్రాబ్లం అయ్యే పరిస్థితి ఉంటుంది కదా. సో ఇప్పటికైనా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా పక్కన పెట్టేసి పార్టీ బలోపేతానికి, పార్టీలో ఉన్న నాయకులకి, మనం అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే రవికుమార్ గారికి ఓటమే లేదు, ఆయన ఇప్పుడు 5 సార్లు గెలుస్తూనే వచ్చారు కంటిన్యూగా అనే మాట మనం వింటూ ఉంటాం. కానీ ఎన్నిసార్లు గెలిచినా కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఎలా ఉంటుందో పరిస్థితులు, ప్రతి ఎన్నికలకి ఆయన గెలుస్తాడని ఊరుకోడు. కానీ ఆయన వర్క్ అనేది, ఆయన స్ట్రాటజీ అనేది కరెక్ట్గా చేస్తానే వెళ్తూ ఉన్నారు. సో అలాంటప్పుడు మరి రవికుమార్ గారికి ఓటమి రాదని ఎలా మనం ముందుగా చెప్పగలం? సో ఆయన చేయాల్సినటువంటి యాక్టివిటీ కరెక్ట్గా చేయాలి కదా. సో పైగా ఇప్పుడు ఆయన ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి మీద పోటీ చేయటువంటి ఆషామాషి విషయం కాదు. కానీ చింతలపూడి అశోక్ కుమార్ గారిని అద్దంకి ప్రజలు ఆదరణ అయితే చాలా బాగా నడుస్తుంది. పైగా ఆయన వృత్తిరీత్యా డాక్టర్ కాబట్టి ఆ కోణంలో ఆలోచిస్తే చాలామంది ఆయనకి సపోర్టుగా వెనుదన్నుగా నిలుస్తున్నారు. త్వరలో ఆయన నియోజకవర్గ
పర్యటన విస్తృతంగా కూడా చేయాలని చెప్పేసి ఇటీవల ఒక ప్రకటన కూడా తెలియజేశారు. కానీ రవికుమార్ మీద పోటీ చేస్తున్నారు. ఇక్కడ అద్దంకిలో పోటీ చేస్తుంది ఆషామాషి వ్యక్తి మీద కాదు, గొట్టిపాటి రవికుమార్ గారి మీద. ఆయన మీద గెలవటం అంటే ఆల్మోస్ట్ ఒక జిల్లా మొత్తం గెలిచినంత పని అని చెప్పుకోవచ్చు. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ఎంతవరకు ఈ స్ట్రాటజీని నిలబెట్టుకోగలదు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మైనస్ని మినిస్టర్ గారు రవికుమార్ గారు ఎలా తొలగించుకోగలరు, రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్ని ఎలా కవర్ చేసుకోగలరు, ఎవరు గెలవగలరు అనేది ఇప్పుడు అద్దంకిలు వినిపిస్తున్నటువంటి ప్రశ్న. సరే మీరేమంటారో కామెంట్ చేయలేదు. థ్యాంక్ యూ.